ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల రామస్వామి. కాకినాడ కూడా ఆఫీస్ వరకు భారీ ర్యాలీ. మాచవరంలో వెంచేసి ఇటికాలమ్మ మహాలక్ష్మి అమ్మవార్లకు పూజలు. శరణఘోషణమ్మ భారీ ర్యాలీ. కొత్తపేటలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల రామస్వామి కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన సమక్షంలో కూడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. తుమ్మల రామస్వామి స్వగ్రామమైన పులిమేరు నుంచి కాకినాడ కూడా ఆఫీస్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కూడా ఆఫీస్ ఎదుట ఏర్పాటు చేసిన స్టేజ్పై చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు పండితులు వేద మంత్రాలు చదువుతున్న సమయంలో కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో స్టేజ్ పైకి చేరుకోవడంతో స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూరడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో స్టేజ్ పై ఉన్న టీడీపీ సీనియర్ నేత మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ హరిప్రసాద్లకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన అనంతరం యనమల రామకృష్ణుడు, చినరాజప్ప అక్కడి నుండి నిష్క్రమించారు. కూడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తుమ్మల రామస్వామికి పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, సినీ నటుడు పృథ్వీరాజ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి తనకు కూడా చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. కుడా పరిధిలో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి ఆ నియోజకవర్గాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ బాటలో నీతి నిజాయితీతో పని చేస్తా అని తెలిపారు. ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కాకినాడ నగరానికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం. ఒక్క కాకినాడ నగరమే కాకుండా ఈ కుడాలో సుమారు 21 మండలాలు ఉన్నాయి, 350 గ్రామాలు ఉన్నాయి. కాకినాడ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏరియా కాకుండా అటు తాళరేవు మండలం కానీ, కాజులూరు మండలంలో, అలాగే పెదపూడి మండలం కూడా ఈ కుడా పరిధిలో ఉండటం జరిగింది. ఎవరైతే ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారో వారితో వారి యొక్క సలహా మేరకు, వారి యొక్క సూచనల మేరకు వారికి నియోజకవర్గ అభివృద్ధి కోసం కుడా నుంచి ఏదైతే నిధులు కేటాయిస్తామో వారు అడిగిన పనికి, వారి నియోజకవర్గాల అభివృద్ధికి కూడా సాయశక్తిలో పనిచేయడమే కాకుండా మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ పదవి నాకు అప్పచెప్పేటప్పుడు మరి ఒక నీతి కోసం, ఒక నిజాయితీ కోసం పనిచేసేటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్పారు, మనం దీన్ని ఒక నీతిగా చేయాలి, ఒక ఆదర్శంగా పనిచేయాలని చెప్పడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక నీతి కోసం, ఒక నిజాయితీ కోసం మరి పనిచేస్తూ ఉన్నారో వారి యొక్క అడుగు జాడల్లో వారి యొక్క సిద్ధాంతాన్ని నమ్మేటువంటి ఒక జన సైనికుడిగా అదే రీతిలో నేను కూడా పనిచేస్తానని మీ అందరి సమక్షంలో ఈరోజు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈరోజు కుడాలో ఉన్నటువంటి నిధులు మరి ఇప్పటికే కూడా కాకినాడలో యుద్ధ విమానం అక్కడ బీచ్లో పెట్టడం జరిగింది. దాన్ని కూడా త్వరలో ఉప ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీద కానీ, మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారి చేతుల మీద కానీ దాన్ని కూడా పండగ లోపలనే ప్రారంభించుకోవాలని అనుకుంటా ఉన్నాం. అలాగే కుడా నుంచి పెద్ద ఎత్తున పిఠాపురం నియోజకవర్గానికి ఇప్పటికే 1 కోటి పైన ఇవ్వడం జరిగింది. అలాగే తుని నియోజకవర్గానికి 1 కోటి పైన నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే పెద్దాపురం నియోజకవర్గం నుంచి కూడా అడగడం జరిగింది. అలాగే ఒక పక్కనే మా రూరల్ ఎమ్మెల్యే గారు కానీ, సిటీ ఎమ్మెల్యే గారు కానీ, నెహ్రూ గారు కానీ కుడా నుంచి మా యొక్క నియోజకవర్గాలకి అభివృద్ధి కార్యక్రమానికి పెద్దపీట వేయాలని అడుగుతూ ఉన్నారు. అందరి నియోజకవర్గాలకి సమానంగా కుడా నుంచి అభివృద్ధిగా పనిచేయాలనేటువంటి లక్ష్యంతోనే నేను ఈరోజు ఉన్నానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏదైతే మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను, కూటమి ప్రభుత్వం ఈరోజు
గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మార్పు కనపడతా ఉంది. కూటమి ప్రభుత్వం యొక్క పనితీరుని ప్రజలు ఇప్పటికే హర్షిస్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఏదైతే సూపర్ సిక్స్ ఉందో ఆ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో అయితే వారి యొక్క అనుయాయులకి వారి యొక్క అనుచరులకే ఇష్టారీతినటువంటి అది ఏ నిధులవనే వారు ఖర్చు పెట్టడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వంలో అటువంటి లాభాపేక్షకు లేకుండా ఖచ్చితంగా కాకినాడ నగర అభివృద్ధితో పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మరి పెద్ద ఎత్తున మరి కూటమి ప్రభుత్వ శ్రేణులు మరి ముఖ్యంగా జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాకు మద్దతు తెలిపినందుకు మీడియా సమక్షంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారికి పంత నానాజీ గారికి అలాగే మరి కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి పేరాపత్రుల రాజశేఖర్ గారికి అలాగే మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జి వేగుల లీలాకృష్ణ గారికి మా పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్గా ఉన్నటువంటి విత్తనాల వెంకటరమణ గారికి ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అందరి నాయకులకి కూడా పేరు పేరున నాకన్నా పెద్దవారికి పదాభివందనాలు తెలియజేసుకుంటూ నాకన్నా చిన్నవారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మాచవరంలో వెంచేసి ఉన్న ఇటికాలమ్మ మహాలక్ష్మి అమ్మవార్లకు గురుభవానీలు దంగేటి సాయిబాబు మల్లేశ్వరి దంపతులు గురుభవానీ మట్టపర్తి దుర్గారావు గురుభవానీ మట్టపర్తి దుర్గాప్రసాద్ల ఆధ్వర్యంలో సోమవారం సారి సమర్పించారు. పోతాయలంక శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి భవానీలు గ్రామ ఆడపడుచులు కలిసి అమ్మవార్లకు చలివిడి పానకాలు పసుపు కుంకుమలు చీరలు స్వీట్లు బూరెలు గారెలతో మేళతాళాలు జయదుర్గా జై జయ దుర్గా శరణఘోష నడుమ భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. అనంతరం అమ్మవారికి సారి సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గురుభవానీలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యం గురువాణి కోలా దొరబాబు గురుభవాని సూర్యకుమారి మాతా భవాని కేతా దొరబాబు గురుభవాని మట్టపర్తి శ్రీనివాస్ గురుభవాని సుబ్బారెడ్డి గురుభవాని ఎండ్రా శ్రీను గురుభవాని పాటి శేఖర్ భవాని తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి గవర్నమెంట్ జూనియర్ కళాశాల కొత్తపేట పంచాయతీలలో సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని పరిసరాలను వార్డులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు అందించే వైద్య సదుపాయాలను లోటుపాట్లను అడిగి తెలుసుకుని డాక్టర్లు సిబ్బంది పేషెంట్ల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో ఉండాలని ఆసుపత్రి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరిశీలించి కళాశాల ప్రాంగణం అంతా పరిశుభ్రంగా ఉండాలన్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకుని వాటిని సమకూర్చే విధంగా కృషి చేస్తారని విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించాలన్నారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్.
ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సుబ్రహ్మణ్యం బంధుత్వ అది వాడపిల్లలు కనపడుతున్నారు. గంట అడ్రస్ పెట్టారు, మదర్ అడ్రస్. ఓకే సార్. కాకినాడ జిల్లా జగ్గంపేట రోడ్డులో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఈ వారం రాజస్థాన్ మార్వాడీలు స్వర్గీయ లక్ష్మీదేవి సోగారం దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు భరత్ మాలి, కైలాష్ మాలి, రమేష్ మాలి సోదరుల ఆర్థిక సాయంతో అన్నా క్యాంటీన్ నిర్వహించి పేదలకు అన్నదానం చేశారు. రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు సినీ రంగంలోని ప్రవేశించి 75 సంవత్సరాలు పురస్కరించుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడుతూ ఎన్టీఆర్ నట జీవితం 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించామని, ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు ఈ వారం రాజస్థాన్ మార్వాడీలు ఆర్థిక సాయం చేశారని, ప్రభుత్వం అన్నా క్యాంటీన్ జగ్గంపేట పట్టణానికి శాంక్షన్ చేసిందని, తొందరలోనే భవన నిర్మాణం పూర్తి చేసి పేదల ఆకలి తీర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త కొండబాబు, వేములకొండ జోగారావు, ఎల్లమిల్లి సీఎం, రాజస్థాన్ మార్వాడీలు మోతీలాల్ మాలి, చంపామాల్ లాల్ ప్రజావత్, సూనీలాల్ మాలి, చగన్లాల్ మాలి, జితేంద్రరాజ్ పురోహితవ్, జయంతిలాల్ మాలి, మహేంద్ర కుమార్ మాలి అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సీట్లు ఉన్నాయి అవుటర్ చేసుకో. కంగారు పడ అటు బాగున్నాయిరా. మీరు అన్నా క్యాంటీన్ సేట్ గారిది. ఈరోజు మరి ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో ప్రవేశించి 75 సంవత్సరాలు పూర్తవటం జరిగింది. మరి మన ప్రభుత్వం కూడా గతంలో అన్నా క్యాంటీన్ను మరి కొనసాగించేది పేదవాళ్ళ కోసం, కార్మికుల కోసం.
మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి మరి అన్ని అందరి నోట్లోనే మట్టి కొట్టినటువంటి పరిస్థితి ఉంది. మరలా మనకే మరి అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయినప్పటికీ ఇంకా నిర్మాణం లేదు. మరి ఎన్నికలు అవ్వకముందే మరి నెహ్రూ గారు ఎమ్మెల్యే అవ్వకముందే కూడా మరి ఎన్టీ రామారావు గారు విగ్రహం స్థాపించి ఎన్టీఆర్ ఘాట్ అని చెప్పేసి దీన్ని పెట్టి మరి ప్రతి సోమవారం మరి ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ పీపుల్స్ కానీ అలాగే పొలిటికల్ లీడర్స్ కానీ అలాగే మరి కొంచెం ఉదార స్వభావంతో ఉన్నటువంటి వారందరూ నెహ్రూ గారు పిలుపు మేరకు మరి నవీన్ గారు మరి ఆధ్వర్యంలో మరి ఈ రోజున అన్నా క్యాంటీన్ ప్రతి సోమవారం కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజుని మా ఎవరైతే సేట్లు ఉన్నారో మా భరత్ గారు కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. అందరూ కూడా మరి షేట్ గారు పెద్ద షేట్ గారు కూడా ఉన్నప్పుడు ఎంతో ఉదారంగా ప్రతి కార్యక్రమంలోనే ఆయన భాగస్వామి ఉండేది. అలాగే మరి భరత్ గారు ఈ షేట్ సోదరులందరూ మరి ఈ రోజుని ముందుకు వచ్చి వారి యొక్క ఆర్థిక సహాయంతో పేదవాళ్ళకి అన్నం పెడతా ఉన్నారు. అందులో ఎన్టీ రామారావు గారు సినీ జీవితం 75 ఏళ్ళు అయిన సందర్భంగా పెట్టినటువంటి అవకాశం భరత్ గారికి మరి ఆ సోదరులకి అందరికీ కూడా దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాకినాడ జిల్లా కిర్లంపూడి సొసైటీ అధికారులకు చుక్కలు చూపించిన వెలంక గ్రామస్తులు తాము రుణాలు తీసుకోకపోయినా తాము నోటీసులు తీసుకుని డబ్బులు కట్టాలంటూ అనడంతో వెలంక గ్రామస్తులు ఆందోళన చెందారు. బడాబాబులకు కోట్ల రూపాయల ముట్ట చెప్పి అమాయకులైన రైతులను వేధించడం ఏమిటి అని వచ్చిన సొసైటీ అధికారులను సిబ్బందిని రైతులు ప్రశ్నించారు. రైతు పొలం పండించుకోవడానికి ₹1,00,000 అడిగితే 1,00,000 ప్రశ్నలు వేసి సంతకాలు చేయించుకుంటేనే గానీ రుణం ఇస్తారా లేదో కూడా చెప్పలేమని దిక్కులేని పరిస్థితిలో రైతన్న ఉన్నాడు. తాము రుణం తీసుకోకపోయినా తమను ప్రతినిధ్యం సొసైటీ అధికారులు వేధిస్తున్నారని ఇదేమి న్యాయం అంటూ మీడియా ముందు రైతులు వాపోయారు. డబ్బులు ఇచ్చుకోవడానికి రాజబాబు ఇచ్చేస్తారా కోర్టుకి వేస్తే మిమ్మల్ని ఫస్ట్ లాయర్ అడిగి క్వశ్చన్ అదే, హూ ఇస్ రాజబాబు టు టేక్ ది అమౌంట్? రాజబాబు అసలు ఎవడో డబ్బులు తీసుకోవడానికి కస్టమర్ రాకన్నా మీరు అదర్స్ ఎవడన్నా 10,000 కన్నా దాటి రాసి ఇవ్వకూడదు. మీరు బ్యాంక్ లో ఎప్పుడు ఉంది, ఎప్పుడు అనువులు ఉంది, ఉండండి చెక్ బుక్ లేకుండా ఇవ్వకూడదు. చెక్ బుక్ అలా అడిగే రూల్ మాట్లాడినప్పుడు అన్ని లక్షలు విత్డ్రాలు ఎలాగిచ్చారు? 10,000 దాటితే చెక్ బుక్ ఉండాలి. ఎవరండి మీకు అవసరం లేదమ్మా? లేదండి ముందు 2004 ముందండి, 2002 నుంచి 2004కి దాదాపు 1,50,00,000 స్కామ్ జరిగింది. ఏలుముత్రులు తీసుకున్నప్పుడు మీ బ్యాంక్ ఏం చేయండి? అప్పటి నుంచి చేస్తున్నాం. మేము అప్పుడు అప్పు తీసుకోలేదు. మేము ఉండండి ఒక్క నిమిషం. బ్యాంక్ లో డిస్కషన్ పెడితే రాజువారు అన్నారు ఏ విధమైన అప్పులు లేవని చెప్పారు. అప్పులు లేదు. అమెరికా పోయినాడు మీరు పేర్లు అప్పాలకి ఇస్తారు. మీరు లోన్ తీసుకోండి. ఎక్కడి నుంచి వద్దండి? అది యుఎస్ లో ఉంటే నిలబెట్టాను. అదే అకౌంట్ లో పడితే మీరు ఊళ్ళో రావాలంటే మా పనులు చూపిస్తాను. మాటలకి ఇచ్చాను. ఇంకప్పుడు ఆ ప్రాబ్లం చేయాలి. డబ్బులు డబ్బులు చూసుకోండి. అక్కడ ఎవరండి? దేనికండి? దేనికి ఎందుకు ఆపకూడదండి? ఎందుకు ఆపకూడదండి? మేము తీసుకోలేదని చెప్తాం. మీకు తీసుకోలేదని చెప్తాను. మేము తీసుకున్నాడు ఎందుకు రాసిస్తామండి? మేము తీసుకున్నాడు పడితే అకౌంట్ ఇతనేనా? 8 లక్షలు 10 లక్షలు ఇచ్చేస్తారండి. రూల్ అండ్ ఎప్పుడు ఉన్నాయి. మీరు పాటించలేదండి. మీరు పాటించలేరు. మీరు పాటించకండి మమ్మల్ని అడుగుతారండి. మీరు తప్ప మీరు చేసి మమ్మల్ని అడుగుతారండి సార్. మీరు
తప్పు మీ బ్యాంక్ చేసింది. వ్యవస్థ తప్పు చేసిన రైతు బాధ్యత. వ్యవస్థ తప్పు చేసిన రైతు బాధ్యత. సామర్లకోట మండలంలో ఇల్లు కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. 3 మృతి చెందారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వెట్లపాలెంలో ఇంటి స్థల వివాదంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 3 హత్యకు గురైన విషయం తెలిసిందే. మరోగా 7గురికి గాయాలవడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామ శివారులో దళిత చెరువులో ఇల్లు నిర్మిస్తున్నాడని 2 కుటుంబాల మధ్య 3 నెలలుగా వివాదం నడుస్తుంది. నిన్న కర్ణాల కుటుంబం స్లాబ్ వేస్తున్నారని బచ్చల కుటుంబం కత్తులు కర్రలతో దాడి చేశారు. ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చేపట్టు లేపు దావి పెట్టు. ఆ పేర్లు పూర్తి పేర్లు రాసుకోమయ్యి. పూర్తి పేర్లు రాసుకోండి. ఆ పూర్తి పేర్లు రాసుకోండి. ఆ బండ్లో పెట్టించాను. మన క్రాంతి ఏళ్ళు కూడా కొంతమంది తీసుకెళ్ళాం. రమ్మన్నాను కదా. ఆదిత్య అనుకుని వాళ్ళు స్లాబ్ వేసుకుంటున్నారు సార్. వాళ్ళేమో మేము కంప్లైంట్ ఇన్నాళ్ళు చేసినా కూడా వీళ్ళేమో స్లాబ్ వేసుకుంటారు. ఎన్ని జాగ్రత్త పెట్టి భక్తులు, తర్వాత కర్రలు, తర్వాత పార స్పీడ్తోనే ఒక 5 దాకా ఎవరి కోసం వెళ్ళావా? రోజు రేపిస్తారు సార్. సేమ్ కేసు సార్. చనిపోయిన వాళ్ళంతా ఒక కుటుంబం సార్. అటాక్ చేసిన వాళ్ళంతా ఒక కుటుంబం సార్. చనిపోయిన వాళ్ళంతా కాలదారి ఇంటి పేరు సార్. వీళ్ళేమో ఈ అటాక్ చేసిన వాళ్ళు బత్సల ఇంటి పేరు సార్. పోలీసులు అసలు కంప్లైంట్ చేశారు. పోలీసు రిపోర్ట్ మనకి అసలు పంచాయతీ ద్వారా చేసుకుంటారు. ఇక్కడ ఆయన ఇదంతా కూడా ఎమ్మెల్యే గారి వరకు ఒకటే వాకలి రామకృష్ణ గారిని ఆయనతో మాట్లాడారు. రామ్ గోపాల్ వర్మను రాష్ట్ర బహిష్కరణకు ఆదేశించండి. పీడీ యాక్ట్ అమలు చేయండి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, రాజమండ్రి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ వర్రె అప్పారావులకు మేడా శ్రీనివాస్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది విచ్ఛిన్నకారులు, సంఘ విద్రోహ శక్తుల రూపంలో ఈ రాష్ట్ర మనోభావాలు దెబ్బతినే విధంగా ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్నారు. అందులో రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో చాలా ఘోరాతి ఘోరంగా, రే ఆంధ్రోడా నీ తాట తీయడానికి వస్తున్నాం, టైగర్ కేసీఆర్ విల్ కమ్ అంటూ ఇష్టానుసారం ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇష్టానుసారం మాట్లాడినటువంటి
వీడియో ఒకటి వైరల్ అవుతుంది. గతంలో ఇదే విధంగా మాట్లాడినటువంటి కత్తి మహేష్ అనే వ్యక్తిని నగర బహిష్కరణ చేశారు. మరి అతనికి వర్తించినటువంటి చట్టాలు ఇతనికి ఎందుకు వర్తించడం లేదు? రామాయణ మహాభారత గ్రంథాలను కూడా ఇష్టానుసారం అపహాస్యం చేస్తూ సీతమ్మవారి కోసం, అలాగే హిందూ ధర్మంలో ఎంతో పవిత్రంగా కొలిచేటటువంటి అఖండ భారతీయులు పవిత్రంగా కొలిచేటటువంటి భగవంతుల్ని అందరినీ కూడా ఇష్టానుసారం ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నటువంటి రామ్ గోపాల్ వర్మ మీద పీడీ యాక్ట్ ప్రవేశపెట్టాలని, అలాగే రామ్ గోపాల్ వర్మని ఇంటెన్షనల్గా ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక యాంకర్ స్వప్న, ఆమె కూడా అతని అసాంఘిక కార్యకలాపాలని, వీడియోలని అన్నిటిని కూడా ప్రమోట్ చేస్తుంది. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు. అలాగే రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఇండియన్ ఆర్మీ అంటే మన భారతదేశంలో సైన్యం త్యాగాలకి వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఈ దేశ రక్షణ, అలాగే ప్రజల భద్రత ఇవే ప్రధాన లక్ష్యంగా వాళ్ళు ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడుతున్నారు. అలాంటి గొప్ప వీరుల్ని ఎంత ఘోరంగా ఏంటంటే ఆ ఉద్యోగమే ఎందుకు పనికిరానటువంటి ఉద్యోగం అన్నట్టుగా చాలా చులకనగా ఇండియన్ ఆర్మీని దృష్టిలో పెట్టుకొని చాలా చులకనగా మాట్లాడాడు. ఇవన్నీ కూడా అతను పైశాచికత్వాన్ని మాకెందుకో ఒక అనుభవం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని ఒక విధమైనటువంటి మతపరమైనటువంటి విధ్వంసాలు సృష్టించాలి, అలాగే ప్రాంతీయ విధ్వంసాలు సృష్టించాలి, ఎవరికో పాశ్చాత్య దేశ ఉన్మాదులకి మేలు చేయాలి అని అక్కడి నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటూ ఈ విధమైనటువంటి వీడియోలని సర్క్యులేట్ చేస్తున్నటువంటి ఈ రామ్ గోపాల్ వర్మ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం మండలంలో రాళ్లపాడు ప్రాజెక్టు నుండి పొలాలకు నీరు విడుదల చేయాలని ప్రాజెక్టు ఆనకట్ట మీద కొండాపురం రైతులు ఆదివారం ఆందోళన చేపట్టి బైఠాయించారు. అధికారులు చొరవ తీసుకుని నీటిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటీవలే ఉదయగిరి, కందుకూరు ఎమ్మెల్యేలు పర్యటించి ఆయకట్టు రైతులకు నీరు విడుదల చేయాలని ఆదేశించారు. అందుకనే పరిష్కారం అయ్యేదాకా ముఖ్యమంత్రి రావాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల రామస్వామి. కాకినాడ కూడా ఆఫీస్ వరకు భారీ ర్యాలీ. మాచవరంలో వెలిచేసి ఇటికాలమ్మ మహాలక్ష్మి అమ్మవార్లకు పూజలు. శరణ ఘోషణమ్మ భారీ ర్యాలీ. కొత్తపేటలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.